నమస్తే, నా పేరు కృష్ణ, గూడూరు. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఓకే. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీ పార్టీ అనేది 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కేంద్రంలో. అదేవిధంగా మార్పు అనేది జనాలు కోరుకుంటున్నారు. ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు అధిక మెజారిటీతో గెలుస్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంటు 10 సంవత్సరాలు ఏలింది. జనాలు మార్పు అనేది కోరుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ను ముఖ్యమంత్రిగా చేసింది. ఇలా ఎలాంటి సందేహం లేదు. జనాల మార్పు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు తీసుకొచ్చింది. ఓకే. 6 గ్యారంటీలలో అమలు లేదు, నిరుత్సాహంగా ఉన్నారు అంటున్నారు. అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు పెట్టింది మేనిఫెస్టోలో. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. అది ఏ విధంగానంటే గవర్నమెంట్ వచ్చేసి 4 నెలలు కూడా కాలేదు. అలా బడ్జెట్ లేదు. ఆ బడ్జెట్ ప్రకారంగానే అదేవిధంగా అయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంటు ఒక్కొక్క మేనిఫెస్టోలో అన్నీ సాల్వ్ చేసుకుంటూ రానే వస్తుంది. దాన్ని అలా ఎలాంటి సందేహం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రైతులకు అన్యాయం జరగలేదు, నీటి కొరత లేదు, కరెంటు కొరత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నీటి కొరత ఏర్పడుతుంది, కరెంటు కొరత ఏర్పడుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం డౌన్ అయిందనేది అలా అని ఎలా అనుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 3 నెలలు కాలే. అరే వర్షాలు ఎప్పుడు పడతాయి? గవర్నమెంటు కేసీఆర్ గారు కూడా ఎట్లా అంటాడు అన్నమాట. గవర్నమెంటు వర్షాలు పడేది ఎప్పుడు? వర్షాకాలంలో పడుతుంది. గవర్నమెంట్ వచ్చేసి 3 నెలలు కాలే. రైతులకు నష్టమేడ జరిగింది. ఎలా అనవలసి వచ్చింది అనేది ఒక సందేహం. మొత్తానికైతే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారా? మేము కాంగ్రెస్ పార్టీకి చేస్తాం. ఈసారి కేంద్రంలో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు అధిక మెజారిటీతో గెలుస్తాడు. అలా ఎలాంటి సందేహం లేదు.